లిటిల్ సింగం మన మిత్రుడు. తన వల్ల మనకి గాని మన రాణి ఆర్యకి గాని ఎలాంటి ప్రమాదం లేదు. దేవుడి దయ వల్ల మనకి గంటకు తప్పింది. నాకేమనిపించిందంటే అవి మనల్ని కాకరలాగా కరకర 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 తినేసి పడేస్తాయేమోనని. కానీ రాణి ఆర్య ఎవరు శక్తి? వెళ్తూ వెళ్తూ అన్ని చెప్తాను, నాతో పాటు రండి. కుమారి ఖండం యొక్క గొప్ప నాగరికతకు మీకు స్వాగతం. మనం కుమారి ఖండంలో ఉన్నట్టు నాకు నమ్మకం కుదరడం లేదు. కానీ శక్తి, కుమారి ఖండం ఒక కాంటినెంట్ అని నేను చదివాను. ఐస్ ఏజ్ తర్వాత అది సముద్రంలో మునిగిపోయినట్టుగా. ఈ కథని రాణి ఆర్య ఉద్దేశపూర్వకంగా ప్రపంచంలో ప్రచారం చేసింది. నిజమేంటంటే వేల సంవత్సరాల క్రితం మానవుడు భూమిని స్వాధీనం చేసుకుని ప్రకృతికి హాని కలిగించినప్పుడు కుమారి ఖండం వాసులు కుమారి ఖండాన్ని మానవ దృష్టి నుండి అదృశ్యం చేశారు. మాయతో కాదు మంత్రి గారు, జ్ఞానంతోటి. కుమారి ఖండం జ్ఞానం, విజ్ఞానం అలాగే టెక్నాలజీ రంగాల్లో మిగతా ప్రపంచం కన్నా చాలా ముందు ఉంది. కానీ వాళ్ళు ఎందుకని ఇన్విజిబుల్ అయ్యారు? వాళ్ళు సురక్షితంగా ఉండాలనా? శాంతి కోసం. కుమారి ఖండంలో ఉన్న ప్రజలకి రక్షణ ఏం అవసరం లేదు. లిటిల్ సింగం, ఇక ఇదే జీవన వృక్షం. కుమారి ఖండం యొక్క శక్తి ఇంకా ధ్యాన కేంద్రం. ఇంత పెద్దదా? ఇది చెట్ట లేక పర్వతమా? జీవన వృక్షం కుమారి ఖండం కంటే ముందే ఇక్కడ ఉంది. లట్టు, ఇదే ఇక్కడ చరిత్ర కలిగినటువంటి గోడ. ఇక తనే రాణి ఆర్య. నమస్కారం. నమస్కారం. కుమారి ఖండంకి నీకు మళ్ళీ స్వాగతం పలుకుతున్నాను శక్తి. రాణి ఆర్య కుమారి ఖండంలోకెల్లా చాలా శక్తివంతమైన యోధురాలు. నాకు గురువు కూడా. రాణి ఆర్య, వీళ్ళు నా స్నేహితులు. ఒక సంఘటనలో వీళ్ళ నౌక మునిగిపోయింది. అలా వీళ్ళు ఇక్కడికి వచ్చారు. నమస్తే. నమస్కారం. యువర్ మై సెల్ఫ్ మంత్రి మిర్చి నగరానికి. నమస్తారా. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. కుమారి ఖండం చాలా అందంగా ఉంది. ఎందుకంటే 1000 ఏళ్లుగా బయట వ్యక్తులు ఇక్కడికి రాలేదు. కానీ మా శక్తి మిత్రుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు స్వాగతం. ధన్యవాదాలు రాణి ఆర్య. మీ నమ్మకాన్ని నిలబెడతాము. ఈ సింహం మీకు మాటిస్తున్నాడు. సర్లేండి, మీరు ఏ పని కోసం అయితే నన్ను పిలిచారో ఆ పని చేద్దాం. ఖచ్చితంగా. మీ చిట్టి శిష్యుడు మీ దగ్గర కుమారి ఖండం యుద్ధ విద్యను నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఉన్నాడు. నువ్వు నిజంగానే నా తెలివైన శిష్యురాలివి. శక్తి, నువ్వైతే అద్దెకొట్టావు. అందరినీ మంత్రముగ్ధులు చేశావు. రాణి ఆర్య, నేను కూడా మీ దగ్గర ఈ కళని నేర్చుకోవచ్చా? కుదరదు. ఈ కళని భూలోకవాసులకి నేర్పించము. మేము మిమ్మల్ని తిరిగి పంపించే ఏర్పాట్లు చేస్తాం. జయ, విజయ, సముద్రంలో మునిగిన వీళ్ళ నౌకని వెతికి తీసుకురండి. మేము కాల పునరావృత యంత్రంతో దాన్ని పాత రూపంలోకి తెస్తాం. తద్వారా మన అతిథులు ఇంటికి వెళ్ళగలరు. కానీ రాణి ఆర్య, మీరు ఎందుకని నాకు నేర్పించను అంటున్నారు? అది హలాకు వలన. హలాకు అసలు తనెవరు? తన అసలైన పేరు హల్. ఎందుకంటే అతను మన సమస్యల్ని పరిష్కరిస్తాడనుకున్నాను. దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం ముగిసిన తర్వాత దేవతలు ఆ శాస్త్రాలను ఈ జీవన వృక్షానికి సమర్పించారు. ఇక వాటిని రక్షించడానికి దేవతలు జీవన వృక్షం కలిసి ఒక దివ్య ప్రాణిని సృష్టించారు. హల్. కుమారి ఖండంలోని ప్రతి యోధుడు అతన్ని తమ బిడ్డలా అనుకుని ప్రేమను పంచి శిక్షణ ఇచ్చారు. మేము అతనికి మా సర్వశ్రేష్ఠ శస్త్రాన్ని ఇచ్చాం. దాని ద్వారా ఆకాశం నుండి భూమికి మెరుపుల్ని తీసుకొచ్చాడు. అతన్ని ఓడించడం అసంభవం. కేవలం 7 రోజుల్లో హల్ మా అందరికన్నా ఒక గొప్ప బలశాలి యోధుడయ్యాడు.
కానీ త్వరలోనే దుష్ట శక్తులు అతని హృదయంలో అహంకారం ఇంకా దురాశను నింపాయి. దేవతలు శత్రువుల్ని పట్టుకోవడానికి జీవన వృక్షం వైపు వెళ్లారు. హల్ ముందుకు వెళ్లకుండా ఆపడానికి కుమారి ఖండం మొత్తం తనతో పోరాడాల్సి వచ్చింది. మేము ఎంతో కష్టం మీద అతన్ని శస్త్రం నుంచి వేరు చేయగలిగాం. తర్వాత అనంత కక్షలో బంధించారు. అక్కడి నుంచి ఎవరు బయటికి రాలేరు. అనంత కక్షని ఒక శాంతమైన జ్వాలాముఖిలో దాచారు. ఇక హల్ అనే పేరుని పురాణాల్లోంచి పుస్తకాల్లోంచి తీసేశారు. ఇప్పుడు దాన్ని హలాకు అంటారు. హలాకుండా అంటే ఏంటి? హలాకు అంటే వినాశనం చేసేవాడు. ఈ కారణంగానే మేము బయట మానవులకి మా యుద్ధ కళను నేర్పించము. మా కుమారి ఖండం మీద మరొక దాడిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా లేము. మీ ఇష్ట ప్రకారం చేయండి రాణి ఆర్య. మిత్రులారా, అందరూ ఒకరినొకరు చేయి పట్టుకోండి. రాణి ఆర్య తప్పుకోండి. నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నేను నీకు రుణపడి ఉంటాను. ఇదేంటి సింహ హృదయమా? అవును రాణి ఆర్య, మా లిటిల్ సింగమన్న అసలైన సింహ హృదయుడు. ఇప్పుడే కదా తన ప్రాణాలు పణంగా పెట్టి నీ ప్రాణాలు కాపాడాడు. సింహ హృదయ శక్తి ఏ మానవుడికి దొరికినా అతని మనసులో చెడుకి తావే ఉండదు. నీకు గురువుని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను లిటిల్ సింగం. మా యుద్ధ కళను ఖచ్చితంగా నీకు నేర్పిస్తాను. థ్యాంక్ యూ రాణి ఆర్య. సరే, ఇప్పుడు మొదలు పెడదామా?